అక్రమాలే టానిక్. విదేశీ మద్యం విక్రయాల్లో అడ్డగోలుగా నిబంధనల ఉల్లంఘన. వ్యాట్ అడగకుండానే నిల్వలిచ్చిన బెవరేజెస్ కార్పొరేషన్ మద్యం జీఎస్టీ పరిధిలో లేకున్నా ఆ పేరుతో పన్నులు వసూలు చేస్తున్నారట. లిక్కర్ అనేది జీఎస్టీ పరిధిలో లేదు, అయినా కూడా దాని మీద జీఎస్టీ అని వేస్తున్నారట. ఇది ఇంతకుముందు యాక్చువల్గా జీఎస్టీ అధికారులు కూడా షాక్ తినారట. వీళ్ళు రైడ్స్ జరుగుతూ ఉంటే యాక్చువల్గా ఇది బీఆర్ఎస్ నేతల పేర్ల మీద ఉండే. దీని వెనకాల సంతోషరావు ఈ బ్యాచ్ అంత ఉన్నది, ఈ మాఫియా. మీరు కట్ చేస్తే దాన్ని ఈ ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ రాగానే అమ్మేసుకున్నారట వేరే వాళ్ళకి. టోటల్గా పేర్లు చేంజ్ అయిపోయినాయి ఈ షాప్కి సంబంధించిన యజమానులు. విదేశీ మద్యం విక్రయాల్లో ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా ఎగవేసిన ఆధారాలను రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సేకరించింది. బుధవారం హైదరాబాద్లోని టానిక్, వాటి అనుబంధ మద్యం దుకాణాలు, గోదాముల్లో ఈ శాఖ అధికారులు తనిఖీ చేశారు. జీఎస్టీ, వ్యాట్ ఎగవేత ఆధారాలు సేకరించారు. మద్యం అమ్మకాలపైన రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ వసూలు చేస్తోంది. రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ గోదాముల నుంచి దుకాణాలకు మద్యం నిల్వలు తీసుకెళ్లే వ్యాపారులు ఎంత వ్యాట్ చెల్లించారు అనే వివరాలను బిల్లులపైన రాయాలి. వ్యాట్ ప్రస్తావన లేకుండానే మద్యం నిల్వలను ఈ దుకాణాలకు పంపుతున్న ఏళ్ల తరబడి బీసీఎల్ పట్టించుకోకపోవడం పైన, అంటే బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ పట్టించుకోకపోవడం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఎంత మద్యం విక్రయించారు, ఎంత వ్యాట్ చెల్లించారనే వివరాలను ఈ దుకాణాల వ్యాపారులు పూర్తిగా ఇవ్వలేదని తెలుస్తోంది. మద్యం కొనుగోలుదారులకు ఇచ్చే రసీదు, ట్యాక్స్ ఇన్వాయిస్ను జీఎస్టీ నెంబర్తో ఈ దుకాణాల్లో జారీ చేస్తున్నారట. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం అమ్మకాల రసీదులో వ్యాట్ వివరాలు మాత్రమే పేర్కొనాలి. జీఎస్టీ కింద మద్యం అమ్మకాలు లేవు. అయినా జీఎస్టీ పేరుతో ఎందుకు ప్రజల నుంచి పన్ను వసూలు చేస్తున్నారు, ఇప్పటి వరకు ఎంత తీసుకున్నారు అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఈ దుకాణాల్లో ఆహార పదార్థాల విక్రయానికి ప్రభుత్వ అనుమతి లేదు. అయినా వాటిని విక్రయిస్తూ జీఎస్టీ చెల్లించకుండా మోసం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రంగంలోకి ఎక్సైజ్ శాఖ అట. దాదాపు 8-9 ఈ క్యూ టానిక్ అనే పేరుతో షాపులు ఓపెన్ చేసారు, బ్రాంచెస్. పెద్ద ఎత్తున దందా నడిచింది. వీళ్ళు ఎందులో లేరు చెప్పండి, ప్రతి దాంట్లో స్కామే. చివరికి సారా దందాలు కూడా అడుగుపెట్టారు. ఇక వాళ్ళ మేడమే అడుగుపెట్టి మొత్తం దేశం అంతా తిరిగి ఇదెంత ఆమె చేసిన దాంట్లో. ఇందులో వీళ్ళే ఉన్నారు, సంతోషరావు ఉంటాడు ఇలా 100%. ఇంకా చాలా పెద్ద ఎత్తున మాఫియా ఉన్నది ఇందులో. బోడుప్పల్లో కాస్మోపాలిటన్ లిక్కర్ షాప్ పేరుతో లైసెన్స్ పొంది క్యూ పేరుతో నిర్వహిస్తూ ఉల్లంఘనకు పాల్పడ్డారట. ఏం చర్యలు తీసుకుంటారన్నది చూడాలి ఇక మరి వీళ్ళు.